190 తుర్కపల్లి 191 మత్స్యబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డిని పరిచయం చేయడం జరిగింది. అలాగే శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సర్వీష్ యాదవ్, కొండలరెడ్డి, నవీన్ కుమార్, కొండయ్య, వెంకటేష్ గౌడ్, జి నారాయణరావు, సుదర్శన్, రాజన్న, రమేష్ను వివిధ కమిటీ పదవులు నియమించి పరిచయం చేశారు. అదేవిధంగా 190 తుర్కపల్లి డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డిని పరిచయం చేశారు. అలాగే రాజేంద్ర యాదవ్, సందీప్ రెడ్డి, రమేష్, రాజశేఖర రెడ్డి, స్వామి, జిడ్ల, బాలకృష్ణారెడ్డి, వి సాయి, కిరణ్, నరసింగారావు, శ్రీను యాదవ్ను వివిధ పదవుల్లో నియమించి పరిచయం చేశారు. అలాగే ఏ బ్లాక్ అధ్యక్షుడిగా కేబుల్ శేఖర్ని ప్రకటించారు. రానున్న ఎన్నికల దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందరూ సమిష్టిగా పనిచేయాలని నాయకులు ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, అశోక్ రెడ్డి, సూర్యకిరణ్, సంతోష్ రెడ్డి, నరేష్ రెడ్డి, సుధాకర్, గౌర్ షేక్, ప్రభాకర్, బాలరెడ్డి, ప్రసాద్, రమేష్, ఇషాక్ ఖాన్, సంపత్ యాదవ్, దేవేందర్, బబ్లు, దేవా, సురేందర్, రాము, వెంకటేష్ తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాలు కానీ ఇందిరా మహిళలు కూడా జూన్లో కానీ జూలైలో కానీ ఇచ్చే అవకాశం ఉండదు. పెన్షన్లు జూన్ 2వ తారీఖు నుంచి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మైనపల్లి అన్నంతరం జూన్ 30 దాకా మనకి ఇచ్చిన టార్గెట్ ఇది. జూన్ 30 తర్వాత ఏం చేయాలి అన్నారు. మళ్ళీ దాని తర్వాత దాన్ని బట్టి ఈ రిపోర్ట్ ప్రతిరోజు కూడా మీరు జనరల్ సెక్రటరీగా శ్రీశైలం అన్న ప్రతిరోజు కూడా మీరు మెయిన్స్కి రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన కార్యకర్త ఇక్కడ పోయింది. ఈరోజు మన యూనివర్సిటీ ఉంది. ఈ కాలేజీతో మీటింగ్ అయిన చిన్నది రాసి అధ్యక్షులతో సంతకం కలిసినప్పుడు చేసుకోవాలి. మీరు కూడా తుర్కపల్లిలో రిజర్వ్ మెయింటైన్ చేయాల్సిందే. దయచేసి అన్నీ కూడా. ఇంకొక విషయం, రిజర్వేషన్లు ఎట్లెట్లు వస్తాయి, ఎవరు నిలబడతారనే తర్వాత విషయం అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ కాపాడుకొని మనం నిలబడి మీరు నిలబెడితేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం కూడా ఇన్ని చేస్తున్నాం, ఇన్ని పథకాలు చేస్తున్నాం. రేషన్ బియ్యం అన్నా, సన్న బియ్యం ఇస్తున్నాం కదన్నా, అది లిమిట్ పెంచడం కదన్నా, ఏం చేయలేదన్నా, ఏం చేయలేదు చెప్పండి. కాబట్టి ఈ 5 నెలలు ప్రతిరోజు అన్న ఇందాక ఎవరు చెప్తుండ్రు, వెంకటేశ్వర చెప్పిండు, మనం ప్రతి వారం కలవాలి అన్న. వారం కాదన్నా, ప్రతిరోజు కలవాలి, ప్రతిరోజు కలవాలి. డివిజన్లో పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఛాయ్ కోసం ఏదో టైంలో, కానీ ఆన్యం ఉండి కాదు, పబ్లిక్గా తిరుగుతుంటే పనిచేయాలి. ఆఫీస్ అన్నది మనము గ్యాదరింగ్ కోసమే తప్ప వేరే కాదు. ఇది కాదు. ఈ 5 నెలలన్నా డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 12వ తారీఖు మధ్యలో ఎలక్షన్లు ఎప్పుడైనా రావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రెడీ ఉంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక మైనపల్లి క్రమశిక్షణ కలిగిన నాయకుడు, క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఆదేశాల మేరకు డివిజన్ కమిటీ మీటింగ్లో భాగంగా ఇవాళ శనివారం నాడు మనం 190, 191 డివిజన్ తుర్కపల్లి మచ్చాబొల్లారం డివిజన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ క్యాడర్ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పథకాల విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ, జరుగుతున్నటువంటి 25వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ డ్రైవ్ విషయంలో కానివ్వండి, కులగణన విషయంలో కానివ్వండి, లేదా పెన్షన్లు 2 జూన్ నుంచి చేపడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పెన్షన్ల విషయంలో కానివ్వండి, వచ్చే నెల జూన్లో పంపిణీ జరగాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానివ్వండి, మైనంపల్లి హనుమంతరావు గారు కొన్ని విషయాలు గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకురావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి, అవసరం ఉన్నది అని ఆయన తలిచి ప్రతి డివిజన్లో మీటింగ్ జరగాలి, ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపైన చర్చ జరగాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో మీటింగ్ పెట్టాలని ఆయన కాల్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ బొల్లారం, మనం తుర్కపల్లి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కొన్ని విషయాల మీద అవగతం చేయడం జరిగింది. రేపు ఎల్లుండి సోమవారం నాడు మల్కాజ్గిరి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా తల్లి వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఎంఎంసీ ఎలక్షన్లకు ఏ రోజైనా సరే రెడీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే కాకుండా ప్రజలు కూడా, ఎందుకంటే ఇలా జరగాలన్నా చేయాలన్నా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఏ పథకం తేవాలన్నా కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి పనులు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు ముందుండి నడిపిస్తారు కాంగ్రెస్ పార్టీని అనే ఒక తలుపు తెలుస్తున్నది అలా
కాబట్టి ఇవన్నీ అంశాల మీద చర్చ కోసం ఇవాళ మనం సమావేశం జరిగింది. సమావేశం కూడా మన ఎక్స్ కార్పొరేటర్ గారు రాజా జితేంద్ర అన్న ఆధ్వర్యంలో, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ అన్న నాయకత్వంలో, సిఎల్ యాదగిరి అన్న అడ్వైజర్గా, మన కాన్స్టిట్యున్సీ అడ్వైజర్గా సిఎల్ యాదగిరి అన్న, మన పిసిసి సెక్రటరీ గారు అయినటువంటి అశోక్ అన్న, కేబుల్ శేఖర్ అన్న అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయడం అయినది. కాబట్టి సమావేశం 100% సక్సెస్ఫుల్ జరిగింది. ఇట్లనే రేపు కాలనీలకు వెళ్తున్నాము, బస్తీలకు వెళ్తున్నాము. వచ్చే 150 రోజులకు దిశానిర్దేశం చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి సూచనల మేరకు ఇవన్నీ కూడా ప్రోగ్రాం తీసుకొని పోతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.